బోరుగడ్డ అనిల్ కుమార్ అందరికీ తెలిసిందే. వాడి నోటు దూల వాళ్ళు ఎక్కడి వరకు తెచ్చిందంటే వాడు కొంప తగలు పెట్టుకునేంత వరకు వచ్చింది. స్వయంగా వైసీపీ కార్యకర్తలే దరిద్ర పేదవా నీ నోటి దూల వల్ల పార్టీని సర్వనాశనం చేసేశారు. నీలాంటి వ్యక్తిని ఉపేక్షించకూడదు, వదలకూడదు అని చెప్పేసి అని నిన్న రాత్రి అనుకుంటా వెళ్ళి వాడు ఉంటే కనుక సితకొట్టేద్దరు. వాళ్ళు లేడు కాబట్టి వాడు కొంప తగిలెట్టేశారు వైసీపీ కార్యకర్తలు. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పా, ఊరే బోరుగడ్డ ఏది పడితే అది మాట్లాడమాకరా, మన అంత పెద్ద మగోళ్ళమేం కాదు, ఆయన కొట్టేస్తా ఆయన నరికేస్తా, అరగంట సార్లు నాకు పెట్రోల్ ట్యాంక్ వేసి వెళ్ళిపోతా, చంద్రబాబు నాయుడు గారిని వేసేస్తాను, లేదంటే లోకేష్ గారిని చంపేస్తాను, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళిపోతాను, బెడ్రూమ్లో పడుకుంటాను, అధికారం అంతా మాట్లాడమాకంటారా. అధికారం కోల్పోతే మన బతుకు కుక్క బతుకు అయిపోద్ది. అన్ని రోజులు ఒకేలా ఉండవు. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా నీ వెనక నిలబడరు. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలను బట్టి రేపొద్దున ఖచ్చితంగా అడుగుతారు. ఏ నాయకుడు ముందుకు వచ్చి బోరుగడ్డ అనిల్ కుమార్కి మద్దతుగా, బోరుగడ్డ అనిల్ కుమార్కి నేను ఉన్నాను, మా కార్యకర్త లేదంటే నా అనుచరులు అని చెప్పేసాను, ఏ ఒక్క నాయకుడు కూడా చెప్పుకోలేటరా, చెప్పడు కూడా. ఎందుకంటే ఆ దరిద్రాన్ని మనం నెత్తి మీద వేసుకోలేరు అని చెప్పి చాలా సందర్భంలో చెప్పాం. విన్నామా? ఏం లేదు. మనం 4 బూతు మాటలు మాట్లాడగానే అటెన్షన్ కోసం వ్యూవర్షిప్ పోతుంది కదా అని ఒక 10 యూట్యూబ్ ఛానల్ కొంప దగ్గర రాగానే పెద్ద వీరుల్లా ఫీల్ అయిపోయావు. ఇవాళ ఏమైంది? ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవాల్సిన పరిస్థితి. రిజల్ట్ రోజు తర్వాత కానించి రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు కానించి ఈ రోజు వరకు దొరికావా ఎవరికైనా? ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నావు కదా, రాష్ట్రంలో ఉన్నావో అసలు దేశంలో ఉన్నావో కూడా ఎవరికీ తెలియదు. తెలీదా? వైసీపీ కార్యకర్తలు నీ గురించి ఎక్కువ ఎతికేది, దరిద్రుడు నాశనం చేసేటి పార్టీని మొత్తం. మాట్లాడితే మా వైఎస్ఆర్సీపీ పార్టీ అని సర్వనాశనం చేసాడు అని వేరే ఉంటది. అప్పుడే అయిపోయింది అనుకోక మాకు, అప్పుడే అయిపోయిందిలే, ఏదో 4 రోజులు ఉంటుందిలే హీటు, గెలిచారు కదా, లేదంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఓడిపోయారు కదా ఆ బాధలో ఉంటారులే అని అనుకో మాకు. వైసీపీ కార్యకర్తలు కాబట్టి అక్కడ వరకు వచ్చేది. అదే ఏ తెలుగుదేశం కార్యకర్తలకో ఏ జనసేన కార్యకర్తలకో దొరకావంటే అబ్బే రోడ్డు మీద కుక్కను బాధినట్టు బాధేస్తారు. మామూలుగా బాధ నీకు అప్పుడే అయిపోలే, ఇంకా ముందుంది ముసలి పండగ. నువ్వు మాట్లాడిన ప్రతి మాట అందరికీ గుర్తేరో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి గుర్తే, జనసేన పార్టీ కార్యకర్తలకి గుర్తే, బాగా గుర్తు. ఎందుకంటే నువ్వు చిన్న మాటలు మాట్లాడాల. అధికారాన్ని చూసుకొని వెనకాతల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనో, లేదంటే విజయసాయి రెడ్డి ఉన్నాడనో, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడనో, లేదంటే పిల్లోడు భార్గవరెడ్డి ఉన్నాడనో, వీళ్ళందరూ అండదండలు చూసుకొని రెచ్చిపోయావు. ఇవాళ ఏమైందిరా? ఎవడన్నా దేకే నాదుడు ఉన్నాడా నిన్ను? ఎవడన్నా పట్టించుకునే నాదుడు ఉన్నాడా? లేదు. మన బతుకు అది. ఒకసారి వీడియో చూపుతాను చూడండి, వీడియో చూపించలేదు కదా, అందుకే చెప్పేది ఎక్కువ మాట్లాడమాకంట్రా, ఎక్కువ పేలిపోమాకంట్రా. ఇదిగో అది పరిస్థితి అమ్మా. ఎక్కడైనా సరే గతంలో మనం మాట్లాడిన మాటలకి చక్కగా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి నువ్వు ఎవరినైతే బాగా బూతులు తిట్టావో, వ్యక్తిగతంగా ఎవరినైతే బాగా తిట్టావో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరినైతే బాగా తిట్టావో, పేరు పేరున క్షమాపణ చెప్పారా. కొద్ది నీ మీద ఉన్న మంట ఇప్పుడు కొంచెమన్నా తగ్గుదురు. పోనేలే ఎదవ అధికారంలో ఉందని చెప్పి అలాగే వాగాడు కుక్కలాగా, ఇవాళ దారిలోకి వచ్చేసాడు. ఇంకెప్పుడు ఇలాగే ఉంటానని చెప్పేసి ఒక వీడియో మాట్లాడేసావు అనుకో, అవకాశం ఉండొచ్చేమో, వదిలేసే అవకాశాలు ఉంటాయేమో, లేదంటే వదలరు. 100% బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఇలాగే పేలిపోతాను నేను, ఎవడేమనుకున్నా పర్వాలేదు అనుకుంటే కనుక ఈ 5 ఏళ్ల కాలం పాటు నువ్వు రోడ్ల మీద తిరగలేవురా, ఇప్పటికీ తిరగలేవు. నువ్వు క్షమాపణ చెప్పినా రోడ్డు మీద తిరగలేవు, బాగా గుర్తుపెట్టుకో. చిన్న మాటలు మాట్లాడావు మనం, బళ్ళు వేసుకొచ్చేస్తా, ఇల్లు వేసుకొచ్చేస్తా, అక్కడికి వెళ్ళిపోతా, ఇక్కడికి వెళ్ళిపోతా, సిటీకి ఎత్తి లేపేస్తా, ఇక్కడ మనం కాపాడుకోలేం. ఇక్కడ అంత సిటీకేసే మొగోడివి ఎందుకు పారిపోవడం అంటున్నా. చెప్పినప్పుడు వినాలరా, చెప్పినప్పుడైనా సరే నీకు చాలాసార్లు హింట్ కూడా ఇచ్చాం, ఒరే వద్దురా విరవేగిపోతున్నావురా, పార్టీలు వేరే ఉండొచ్చు కానీ ఏదో ఏడుతున్నావు కదా, రాజకీయంగా ఎదగాలనుకుంటున్నావు కదా, కానీ ఇది పద్ధతి కాదు, మాట్లాడే విధానం వేరే ఉంటది, సబ్జెక్ట్ పరంగా బోల్డు మాటలు మాట్లాడవచ్చు, బోల్డు విశ్లేషణ చేయొచ్చు, బోల్డు మందిని విమర్శించవచ్చు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించవచ్చు, లోకేష్ గారిని విమర్శించవచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించవచ్చు.
జగన్మోహన్ రెడ్డిని భయంకరంగా పొగుడుకోవచ్చు. నీకు వచ్చిందా 4 బూతు మాటలు. అధికారంలో ఉన్నని చెప్పి ప్రతి ఒక్కరు నీ ముందుకు వచ్చాడు కదా, కెమెరాలు పట్టుకొని మైకులు పట్టుకొని ఇంటి ముందుకు వచ్చాడు కదా, గుమ్మం దగ్గరికి వచ్చాడు కదా ఇంటర్వ్యూలు తీసుకోవడానికి. నువ్వు పెద్ద మొగుడు అని రాలేదు రో. నువ్వు మాట్లాడే బూతు మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు క్యాష్ చేసుకుందామని చెప్పని వచ్చారు. ఏదో వ్యూవర్షిప్ కోసం వచ్చారు అంతేనా? అందరు నీకు అండగా నిలబడతారు ఇవాళ? ఎవడో నిలబడ్డాం. అందుకే చెప్పేది, వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉండరా బోకు, రాలిపో మాకు, రాలి చేస్తారు మొత్తం అని. చూడు వాళ్ళ ఇంకా ఉన్నాయి నువ్వు మాట్లాడిన మాటలు, ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. ఖచ్చితంగా నీకైతే బడిత పూజ కంపల్సరీ ఉంటుందిరా. రాత్రి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల చేత అయింది, తెలుగుదేశం కార్యకర్తలకో లేదంటే జనసేన కార్యకర్తలకో దొరికితే నీ ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం చెక్కేస్తారా. ఖచ్చితంగా అది 100%, 100% దొరికేవంటే కనుక నీ ఒంట్లో ఉన్న కొవ్వు చెక్కేస్తారు, డౌట్ లేదు అందులో. నా మాటిని ముందు సెల్ఫీ వీడియో రిలీజ్ చేయి. పేరు పేరున రోయ్, నువ్వు ఎవరినైతే బూతులు తిట్టావో, ఎవరింట్లో ఆడవాళ్ళు అయితే బూతులు తిట్టావో, పేరు పేరున సపరేట్గా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక వీడియో, లోకేష్ గారిని ఉద్దేశించి ఒక వీడియో, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పేరు పేరున ట్రై చేయి ఒకసారి. అలాగైనా సరే నీ పైన ఉన్న కోపం కొద్దిగా తగ్గుద్దేమో కార్యకర్తలకి. లేకపోతే నువ్వు 5 ఏళ్లలో నువ్వు ఎక్కడ దొరికినా ఎప్పుడు దొరికినా ఖచ్చితంగా పిండేస్తారు. ఇప్పుడు కూడా పిండేస్తారు. క్షమాపణ చెప్పినా నేను ఏదో వదిలేస్తారనో మేము వదిలేస్తామని చెప్పేసి నేను చెప్పట్లా. వాడికి చిన్న సలహా అంటే వింటే బాగుపడతావు రా, లేకపోతే ఇలాగ నాశనం అయిపోతావు. అర్థమైందా? ఇంకా నేను కొంపలో నువ్వు ఉన్నావు అనుకొని చెప్పి తగలెట్టేశారంట. అదృష్టం బాగుంది నువ్వు లేవు. ఇంకా నువ్వు లేకూడదనే కోరుకున్నాం మేము కూడా. రాత్రి ఆ విజువల్స్ చూసిన తర్వాత కొంపలో లేకుండా ఉంటే బాగుండేదిరా, అప్పుడే ఎలా అయిపోతే ఎలాగా అని చెప్పేసి కోరుకున్నాం. మేము అనుకున్నట్టుగానే కొంపలో లేడే పాపం, బతికి బట్టకట్టేసాడు. అప్పుడే అయిపోయిందా? 5 ఏళ్ల కాలం పాటు సుక్కలు చూపించేస్తారు నీకు. నేను ఏదో చెప్పినా కానీ క్షమాపణ చెప్పురా వదిలేస్తారేమో, వదిలే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నాను కానీ నువ్వు క్షమాపణ చెప్పినా వదలరు. అనకూడని మాటలు, చెయ్యకూడని విమర్శలు, ఇంట్లో ఆడాల దాకా వెళ్ళావు, అక్రమ సంబంధాలు అంటగట్టావు, బూతులు తిట్టావు, అన్నిటికి కూడా అనుభవించే రోజు దగ్గరకు వచ్చేసింది. నిన్ను ఎవడ కాపాడుతాడో చూస్తాం ఇప్పుడు మేము. వైసీపీ నాయకులు కాపాడతారా? లేదంటే నీ చేత ఇంటర్వ్యూలు చేయించుకొని తమ్నెల్స్ లకారాలతో పెట్టేసి నేను పెద్ద వీరుడు మగోడుగా ప్రొజెక్ట్ చేశారు కదా, వాళ్ళు కాపాడతారా? ఎవడు కాపాడతాడో చూస్తారా? చూసుకోగలితే ఇది మాత్రం పక్క. అందుకే చెప్పేది, అధికారం ఉంది కదా అని చెప్పి విరవీగిపోకూడదురా. ఎంతలో మాట్లాడాలో అంతలోనే మాట్లాడాలి. విమర్శ ఎప్పుడు కూడా రాజకీయ పరంగా ఉండాలి తప్పితే వ్యక్తిగతంగా ఉండకూడదు అని మనం వినమాయే. ఇవాళ అది పరిస్థితి. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ 5 ఏళ్ల కాలం పాటు ఎవరికి దొరకకుండా ఉంటే చాలురా. నువ్వు ఎవరికి దొరకకూడదని కోరుకుంటున్నాను నేను కూడా.